ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. నమస్కారం, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. సెప్టెంబర్ 7న రాహుగ్రస్త చంద్రగ్రహణం ఉంది కదా, దానికి సంబంధించిన పాజిటివ్ అండ్ నెగిటివ్ థింగ్స్ మనం చాలా రోజులుగా మాట్లాడుకుంటున్నాం. అయితే రీసెంట్గా అంటే మేము ఈ వీడియో చేస్తున్నప్పటికీ జస్ట్ 2 days బ్యాక్ అని చెప్పొచ్చు, ఇటు పాకిస్తాన్లో కానీ సూడన్లో కానివ్వండి, అలాగే ఆఫ్ఘనిస్తాన్లో కానివ్వండి, విరుచుకుపడుతున్న కలువ చిండులు కానివ్వండి, లేదంటే ప్రకృతి వైపరీత్యాలు మనం చూస్తూనే ఉన్నాం. దీనికి గ్రహణమే కారణం అంటున్నారు. ఇందులో నిజమెంత విషయాలు ఇవాళ ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి దీని గురించి వివరించడానికి 2009 నుంచి 30,000కు పైగా జాతకాల పరిశీలన చేసి, అలాగే 2013 నుంచి వేల సంఖ్యలో పితృదోష కార్యక్రమాలు స్వయంగా నిర్వహించిన ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, అసలు నిజంగా ముందు నుంచే ఘంటాపదంగా చెప్తా ఉన్నాం. ముఖ్యంగా మీరు ఎప్పుడు అంటూ ఉన్నారు, గ్రహణం అనేది భారతదేశానికి సంబంధం ఉన్నా లేకున్నా అంతరిక్షానికి సంబంధించింది కాబట్టి డెఫినెట్ గా ప్రభావం అన్నది చూపిస్తుంది అని చెప్పేసి. అఫ్ కోర్స్ ఇప్పుడైతే సెప్టెంబర్ 7న భారతదేశానికి చంద్రగ్రహణం ఉంది, అలాగే 21 సెప్టెంబర్ సూర్యగ్రహణం కూడా ఉందని చెప్తా ఉన్నారు. మరి ఈ ఎఫెక్ట్ ఆల్రెడీ మనం ప్రకృతి వైపరీత్యాలు అయితే చూస్తున్నాం. ఊరు కొట్టుకుపోయి ఒకే ఒకడు మిగిలాడు. అండ్ అసలు దారుణాతి దారుణంగా అంతా కూడా ప్రకృతి విలయ తాండవం ఆడుతుందనే చెప్పాలి. దీన్ని మనం ఏ రకంగా చూసుకోవచ్చు అంటారు? గ్రహణం వల్లే ఇలా జరుగుతుందంటారా? ఇక్కడ వాస్తవానికి గ్రహణము అనేటువంటిది మనకు సైన్స్ ప్రకారం చూసుకుంటే అది ప్రకృతిలో అంతరిక్షంలో జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఖగోళ విజ్ఞానానికి సంబంధించినటువంటిది. చదువుకున్నటువంటి వాళ్ళు దీనిని సాధారణంగా అధ్యయనం చేయడానికి మాత్రమే వాళ్ళు అనుకుంటూ ఉంటుంటారు. కాకపోతే ఖగోళ విజ్ఞానము వేరు, శాస్త్ర విజ్ఞానము వేరు. ఖగోళం అనేది ఒప్పుకోవాల్సింది, అది సైన్స్ ప్రకారం వాళ్ళకి జరిగేటువంటిది. సంబంధించిన గ్రహణాలు ఎప్పుడూ ఏర్పడుతూనే ఉంటుంటాయి. కానీ శాస్త్ర విజ్ఞానానికి సంబంధించి చూసుకుంటే అనేక దుర్ఘటనలు అనేటువంటివి కేవలం ఈ యొక్క గ్రహణాలు సంభవిస్తున్నటువంటి తరుణంలోనే, వాటికి ముందు వెనుక ఎందుకు జరగాలి? మిగతా రోజుల్లో జరిగి ఉండవచ్చు కదా. కానీ ఎక్కువ శాతం ప్రమాదాలు, 100కి 80% ప్రమాదంలో జరిగిన అంటే మాత్రం ఈ గ్రహణానికి ముందునో వెనుకనో ఉంటాయి. అది కూడా తీవ్రమైనటువంటి స్థితిలో కలిగినప్పుడు. అంటే ఒక్కొక్క రాశిలో ఏర్పడేటువంటి గ్రహణ ప్రభావం ఒక్కొక్క తత్వాన్ని సూచిస్తుంది. ఇది ప్రధానంగా. కాబట్టి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే, రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే ఆఫ్ఘనిస్తాన్లో 1వ తారీఖు రాత్రి 1:26 మధ్యకాలంలో భూకంపం ఏర్పడింది. సాధారణంగా 6.1 రిక్టర్ స్కేల్. కానీ చనిపోయినటువంటిది అఫీషియల్గా 1500 పై మాటే, అన్అఫీషియల్గా మనం చెప్పలేము. క్షతగాత్రులు వేల సంఖ్యలోనే ఉన్నారు. వాళ్ళు మళ్ళీ తర్వాత ఎన్ని మరణాలు అవుతాయో తెలియదు. మళ్ళీ అదే గంటల వ్యవధిలోనే, అనగా ఈ 30వ తారీఖు ఆగస్టు ఆ సందర్భంలో చూసుకుంటే సూడాన్లో కొండ చర్యలు, అంటే వరద ధాటికి కొండ చర్యలు విరిగిపడి దానికి ఆనుకున్నటువంటి గ్రామం ఉంటే ఆ గ్రామమే తుడిచిపెట్టుకుపోయింది. కేవలం ఒకే ఒక్కడు మిగిలాడు. మనకు మొన్న విమాన ప్రమాదంలో జరిగితే ఒక్కడు మిగిలాడు, బతికాడు అన్నట్టు, అలా ఒక్కడే బతికాడట. తర్వాత చూసుకున్నట్లయితే ఇప్పటికీ కూడా పాకిస్తాన్ అనేటువంటి ప్రదేశంలో దాదాపు మొన్న వచ్చిన వరదలకి 800 మంది చనిపోయారని చెప్పి రిపోర్ట్స్. అది మన మోదీ గారు దయతో వాళ్ళకి ఇంటిమేట్ చేయడం వల్ల పెను ప్రమాదం తప్పింది. మన వాళ్ళు గనక వరదలు వస్తున్నాయి, గేట్లు ఎత్తేస్తున్నాం అని చెప్పకపోతే పాకిస్తాన్లో చాలా మంది ఇంకా ఘోర విపత్తులకి సమాధి అయ్యేవాళ్ళు. ఆల్మోస్ట్ ఆ ఊర్లు కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉండేది, అన్ని వార్తల్లో చూసాం. కానీ ఇవన్నీ కూడా ఈ 7వ తారీఖు గ్రహణము కేవలం ఒక్క గ్రహణం మీదే ఆధారపడి కాదమ్మా. 21వ తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటి చూడామణి సూర్యగ్రహణం కూడా ప్రభావం. ఎందుకంటే శాస్త్రంలో ఏం చెప్పబడింది, ఒకే నెలలో 2 గ్రహణాలు గనక ఏర్పడితే, నెలలు అంటే ఇంగ్లీష్ నెలలు కాదు, మన తెలుగు మాసములు,
భాద్రపద మాసంలో పౌర్ణమికి అలాగే అమావాస్యకి 2 గ్రహణాలు. ఈ పౌర్ణమి వచ్చేటువంటి గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది, అనేక దేశాలలో కూడా కనిపిస్తుంది. 21వ తారీఖు రోజున వస్తున్నటువంటి సూర్యగ్రహణం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఫిజీ వంటి దేశాలు అలాగే అంటార్కిటికా ఖండంలో కూడా ఈ యొక్క ప్రభావం అనేటువంటిది కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క గ్రహణాల ప్రభావం అనేటువంటిది ఉన్నప్పుడు ముందు పక్షం రోజులు, తరువాత మ్యాక్సిమం దాని ఎఫెక్ట్ కార్తీక మాసం అయిపోయేంత వరకు కూడా దీని ఎఫెక్ట్ పడుతుంది. కుంభరాశిలో కూడా, అది కూడా వాయుతత్వ రాశిలో ఏర్పడుతున్నటువంటి గ్రహణము. ఈ గ్రహణం కూడా మీరు గమనించుకుంటే గురుగారు శని వక్రీకరించి కుంభరాశి వైపు పయనమవుతున్న సందర్భం రాహుగ్రస్త చంద్రగ్రహణం ఇది ఏర్పడుతున్నటువంటిది. కాబట్టి ఈ శని మీద, వక్రీకరించినటువంటి శని మీద పాపగ్రహమైనటువంటి కుజ ప్రభావం కూడా ఉండడం, కాబట్టే కుజుడు భూమికారకుడు, కాబట్టే భూ సంబంధమైనటువంటి విపత్తులు జరిగాయి. కానీ దీని ప్రభావం మనము ఆ ఫాల్గుణ మాసంలో ఏర్పడినటువంటి గ్రహణాల ప్రభావం ఏదైతే ఉందో అది లేక మన దేశంలో కనిపించకపోయినా మన దేశంలో ప్రమాదాలు జరిగాయి. కాబట్టి తప్పకుండా దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. మరి ఏ రాశుల వారికి ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది ఈ గ్రహణంది ఒకసారి విశ్లేషిస్తారా గురుగారు? ఇప్పుడు ఏర్పడుతున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం ఏదైతే ఉంటుందో అది 9:57 ప్రారంభమై 1:27 వరకు జరుగుతున్నటువంటిది. దాదాపు 3:10 పాటు సుదీర్ఘంగా జరిగేటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం ఇది. కాబట్టి దీని ప్రభావము అనేటువంటిది అంటే కుంభరాశిలో ఏర్పడుతుంది. కాబట్టి కుంభరాశిని బేస్ చేసుకొని ఇప్పుడు మనకు ఏ రాశిలో వారికి బాగుండదో మనం తెలియచేద్దాం. కర్కాటక రాశికి అష్టమ రాశి కుంభరాశి, వృశ్చిక రాశికి అర్ధాష్టమ రాశి కుంభరాశి, అలాగే కుంభరాశిలోనే ఏర్పడుతుంది కాబట్టి కుంభరాశి వారికి, మీనరాశి వారికి 12వ స్థానంలో ఏర్పడుతుంది కాబట్టి మీనరాశి వారికి, వెరసి కర్కాటక, వృశ్చిక, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ సంబంధించినటువంటి గ్రహణ దోష ప్రభావం సంపూర్ణంగా ఉంటుంది. ఏ నక్షత్రంలో ఏర్పడుతుంది? కొన్ని పంచాంగాల ప్రకారం శతభిష నక్షత్రం 4వ పాదం, పూర్వభాద్ర నక్షత్రం 1వ పాదంలో ఈ గ్రహణం ఏర్పడుతుంది. దృగ్గణిత ప్రకారము కేవలం పూర్వభాద్ర నక్షత్రంలో ఏర్పడుతుంది. కాబట్టి ఈ శతభిష, పూర్వభాద్ర, అలాగే పూర్వభాద్ర తర్వాత వచ్చే ఉత్తరాభాద్ర, శతభిషకి ముందు వచ్చేటువంటి ధనిష్ట నక్షత్రం, అలాగే ఈ శతభిష మరియు ఈ సంబంధించినటువంటి పూర్వభాద్ర నక్షత్రానికి అనుజన్మ తారలు కూడా ఉన్నాయి. అంటే ఈ అనుజన్మ తారలు ఉండే రాశులు కూడా ఈ సంబంధించినటువంటి కర్కాటక, వృశ్చిక, కుంభ, మీన రాశిలో కూడా ఉంటాయి. కాబట్టి ఆరుద్ర, పునర్వసు, అలాగే స్వాతి, విశాఖ, వెరసి చూసుకుంటే ఈ సంబంధించినటువంటి ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరభాద్ర, ఆరుద్ర, పునర్వసు, స్వాతి, విశాఖ ఈ 8 నక్షత్రాల్లో జన్మించినటువంటి వారికి సంపూర్ణముగా ఉంటుంది. వీటితో పాటుగా మధ్యమమైనటువంటి రాశులు కొన్ని ఉన్నాయి. అంటే మిథున రాశి వారికి 9వ స్థానంలో, సింహరాశి వారికి 7వ స్థానంలో, తులారాశి వారికి 5వ స్థానంలో, అలాగే మకర రాశి వారికి 2వ స్థానంలో ఏర్పడుతున్నటువంటి ఈ గ్రహణ ప్రభావం చేత మిథున, సింహ, తుల మరియు మకర రాశిలో జన్మించినటువంటి వారికి మధ్యమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఉత్తమమైనటువంటి ఫలితములు మాత్రం మేషరాశి వారికి, వృషభ రాశి వారికి, కన్యా రాశి వారికి, ధనుస్సు రాశి వారికి ఏర్పడబోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సంబంధించినటువంటిది ఈ మేష, వృషభ, కన్యా మరియు ధనుస్సు రాశుల వారికి తప్పించి మిగతా రాశులలో జన్మించినటువంటి వారికి అనగా మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ గ్రహణ ప్రభావం కాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. సో ఈ రకంగా చూసుకుంటే గురుగారు 4 రాశుల వారికి తప్ప మిగతా వారికి అందరికీ కూడా కొంచెం నెగిటివ్ ఎఫెక్టే కనిపిస్తుంది. సో ఎలాంటి ఎఫెక్ట్ వారి లైఫ్ పైన ఈ గ్రహణ ప్రభావం పడబోతుంది, తద్వారా రెమెడీస్ కూడా తర్వాత తెలుసుకుందాం. తప్పకుండానమ్మా. ఎందుకనంటే ఇది చాలా మందికి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సైన్స్కి సంబంధించినటువంటిది అనగా ఈ యొక్క శాస్త్ర పరిజ్ఞానము సాధారణంగా సంపూర్ణముగా లేని కారణం చేత మన హిందూ సనాతన ధర్మంలో పాటించేటువంటి వ్యవహారాల్లో చాలామంది మనల్నే క్వశ్చన్ చేసేటువంటి స్థితి ఉన్నది. మిగతా మతాలలో మనం చూసుకుంటే ఏదైనా చెబితే దాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు. అందుకనే వాళ్ళకి డీవియేషన్స్ ఉండవు. ఇక మనం గమనించుకున్నట్లయితే
ఈ ప్రధానంగా ఏ రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి? ఎందుకంటే సహజం, ఎందుకంటే మనం ప్రకృతిలో జరుగుతున్నటువంటిది. మనం బియాండ్ ద నేచర్ మనం ఏం జీవించట్లేదు, లేదా ప్రకృతి కంటే మనం గొప్పోళ్ళం కాదు. అవునండి. దేవతలకే తప్పలేదు తిప్పలు, సామాన్యం అర్భకులం మనమెంత? మనం ఏమన్నా దేవుళ్ళమా ఏదొచ్చినా కానీ తట్టుకోగడానికి? కాబట్టి దేవుడని చెప్పుకునేవాడే మరణాన్ని తట్టుకోలేకపోయాడు, మరి మనం ఎంత? కాబట్టి ఇక్కడ సాధారణంగా ప్రకృతిలో మనం జీవిస్తున్నప్పుడు, ప్రతిదీ కూడా ప్రకృతితో మమేకమైనప్పుడు మనం కొన్ని నియమాలు ధర్మాలు పాటించక తప్పదు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ యొక్క సంబంధించినటువంటి మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, కుంభ, మకర, మీన రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంబంధించినటువంటి 8వ తారీఖు రోజున మన పీఠమాధ్వర్యంలో ఈ సంబంధించినటువంటి గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు, అంటే చంద్రుడికి, రాహుకి, శనికి జపము, అలాగే దుర్గా సూక్త పారాయణము, శ్రీ సూక్త పారాయణము, అలాగే సంబంధించినటువంటి రుద్ర పారాయణం కూడా జరిపించడం జరుగుతుంది. హోమాలు కూడా జరుగుతాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక మేషరాశికి లాభం అని చెప్పాం. లాభస్థానంలోనే గ్రహణం ఏర్పడుతున్నటువంటి పాపగ్రహ ప్రభావం వలన ఈ తదనంతరం వాళ్ళు చేసేటువంటి ప్రతి పనిలో ఏదైతే ఉంటుందో ఆశించినటువంటి విధంగా ముందుకు సాగడం కానీ, అలాగే అన్ని విధాలుగా ప్రోత్సాహకం అనేటువంటిది ఉంటుంది. ఇక వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి దశమ స్థానంలో కాబట్టి వృత్తి ఉద్యోగ వ్యవహారాల్లో వాళ్ళకి పైచేయి సాధిస్తారు. ఉద్యోగము, కొత్త ఉద్యోగం మారడం కానీ లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మిథున రాశి వారికి అదృష్ట స్థానంలో ఏర్పడుతున్నటువంటి కారణం చేత సాధారణంగా అనుకున్నటువంటిది అన్ని దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం కానీ, అలాగే విదేశీయానము, విదేశీ విద్యకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, తండ్రి గారి ఆరోగ్యం పట్ల కానీ శ్రద్ధ వహించాలి. కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలోనే ఏర్పడుతున్నటువంటి కారణం చేత ధన నష్టం ప్రధానంగా సూచించబడుతుంది. ఆరోగ్య భంగము కూడా సూచించబడుతుంది. అలాగే ప్రతి పనులలో ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి. సింహరాశి వారికి దాంపత్య స్థానంలో కాబట్టి భాగస్వాముల మధ్య, అంటే వ్యాపార భాగస్వాములు లేదా జీవిత భాగస్వాముల మధ్య పొరపచ్చాలు రావడం, అలాగే ఎవరితో కలిసి పనిచేస్తుంటాం వాళ్ళతో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కన్యా రాశి వారికి షష్టమ స్థానంలో కాబట్టి శత్రుంజయం అనేటువంటిది కలుగుతుంది. అలాగే ఏదైనా అనారోగ్యంతో కనుక బాధపడుతున్నటువంటి వాళ్ళకైతే సత్వరమే వాళ్ళ ఆ అనారోగ్యం నుంచి బయటపడే అవకాశము, రుణ విముక్తులయ్యేటువంటి అవకాశము కలుగుతుంది. ఇక తులారాశి వారికి చూసుకున్నట్లయితే పంచమ స్థానం కాబట్టి ఈ యొక్క గ్రహణ తదనంతరం నవంబర్ వరకు కూడా ప్రతిదీ కూడాను పోస్ట్ పోన్ చేస్తూ ఉండడము, ఎక్కువగా ఆలోచనలకే సమయం కేటాయిస్తూ ఉండడము, సంతానం మూలకంగా కష్టాలు, సమస్యలు పెరుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ స్థానంలో ఏర్పడుతున్నటువంటి గ్రహణ ప్రభావం వలన ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే చేసేటువంటి ప్రతి పనులలో కూడా ముఖ్యంగా ఆటంకాలు, అలాగే సంతృప్తి లేనటువంటిది, వాహన ప్రమాదాలు జరగడము, గృహోపకరణాలకి, వాహన మరమ్మతులకి ఎక్కువగా ఖర్చులు పెట్టడము, ఫిక్స్డ్ అసెట్స్ అనేటువంటివి తీసి లిక్విడేట్ చేయడం అనేటువంటివి జరుగుతాయి. ధనుస్సు రాశి వారికి తృతీయ స్థానంలో ఏర్పడుతున్నటువంటి కారణం చేత ప్రధానంగా భవిష్యత్తులో సోదర సోదరిమణుల యొక్క సహాయ సహకారాలు, ఇతరుల యొక్క సహాయ సహకారాలతో అనుకున్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకుంటారు. ధనపరమైనటువంటి సమస్యలన్నీ కూడాను తీరుతాయి. రుణ బాధలు, రాణి బాకీలు వసూలవుతాయని చెప్పవచ్చు. ఇక మకర రాశిలో జన్మించినటువంటి వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా కుటుంబంలో కలహాలు, మానసికమైనటువంటి సంతోషంగా ఉండకపోవడము, అలాగే ధన నష్టము అనేటువంటిది ఎక్కువగా కలుగుతుంది. ఇక కుంభరాశికి రాశిలోనే గ్రహణ ప్రభావం ఉన్నటువంటి కారణం చేత ఈ యొక్క కార్తీక మాసం వరకు కూడా ప్రతిదీ గ్రహణం పట్టినట్టుగా ముందుకి వెనక్కి జరగకుండా స్తబ్దుగా ఉండిపోతుంది, వితిహెళ్ళలో ఉన్నట్టుగా ఉంటుంది. ఇక మీన రాశి వారికి ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రతి పనులలో ఆటంకాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క వ్యవహారం అనగా గమనించుకుంటే ప్రయాణాలు, అనవసరమైనటువంటి ప్రయాణాలు చేసి రావడము, ఖర్చులు బాగా పెరగడము, ప్రశాంతత లేని జీవితాన్ని గడపడం అనేటువంటిది సాధారణంగా ఉంటుందని చెప్పవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారు ముఖ్యంగా మానసికమైనటువంటి ప్రశాంతత, కింది స్థాయి వాళ్లతో ఇబ్బందులు, ధనపరమైనటువంటి నష్టములు, ఆరోగ్యపరముగా ఇబ్బందులు అనేటివి సాధారణ స్థాయి కంటే కొద్దిగా ఎక్కువగా ఎదుర్కొంటారని చెప్పవచ్చు. గురుగారు, మరి కొండంతలోది గోరంతలో పోయింది అన్నట్టుగా ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే మేమంతా సునాయాసంగా బయటపడవచ్చు ఈ గ్రహణం ఎఫెక్ట్ నుంచి అంటారు? ముఖ్యంగా ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేటువంటిది ఉన్నప్పుడు సాధారణంగా మనం చూసుకున్నట్లయితే ఈ ప్రకృతి యొక్క విపత్తులు అనేటువంటివి మునుముందు కూడా కొనసాగింపబడతాయేమో, అందులో సందేహం లేదు. ప్రధానంగా కొన్ని దేశాల మధ్య వైర ప్రభావం రావడము, ముఖ్యంగా ప్రకృతి పరంగా వాయు ప్రమాదాలు అనగా మళ్ళీ ఏదైనా వైరస్ లాంటిది మళ్ళీ రావడం కానీ,
ఆల్రెడీ ఇప్పుడు మెక్సికోలో ఒక కొత్త వైరస్ ఏదో వస్తుందని, అది ఆటోమేటిక్ గా బాడీలో ఇంజెక్ట్ అయిపోయి తెలియకుండానే బాడీని తినేస్తుందని, ఈవెన్ అది మెల్లగా యానిమల్స్ కి కూడా సోకుతుందని ఆల్రెడీ వింటున్నాం. ఎప్పుడు తెలిసిందమ్మా అది? ఆల్రెడీ రీల్స్ లో మనం చూస్తా ఉన్నాం గురుగారు. మరి అది అంటే ఎంతవరకు recent ఫ్రెష్ గానా? న్యూస్? రీసెంట్ దే. చిన్నగా బొద్దింకలాగా ఉంది అది. ఓకే, ఆల్రెడీ spectacles. మెక్సికోలో స్ప్రెడ్ అవుతుంది అని వింటూ ఉన్నాం. అది కరోనా కన్నా డేంజరస్, బికాస్ మనకు తెలియదు అది బాడీలో ఎట్లా ఇంజెక్ట్ అవుతుంది అని చెప్పేసి అని ఓ, అంటూ ఉన్నారు ఆల్రెడీ. జాగ్రత్త పడాలమ్మా. ఎందుకనంటే వాయు ప్రమాదాలు ఇలాగే ఈ సంబంధించినటువంటి ప్రకృతి విపత్తులకి ఎదుర్కోక తప్పదు. ఇది 2027 వరకు ఉంటుందమ్మా. తర్వాత విచిత్రంగా 2027 నుంచి 2040 వరకు కూడా దారుణాతి దారుణాలు మనం చూడాల్సి వస్తుంది. వామ్మో. తప్పదమ్మా. ఎందుకనంటే 2027లో ఏర్పడేటువంటి సూర్యగ్రహణం మళ్ళీ 114 సంవత్సరాల తరువాత మాత్రమే అట్లాంటి గ్రహణం ఏర్పడుతుంది. ఓ. కాబట్టి ఇది మనం భవిష్యత్తుని మనం అంతగా మనం ఊహించలేం. కాబట్టి జాగ్రత్త పడక తప్పదు. ఇది మాత్రం చెప్పవచ్చమ్మా. జాగ్రత్త అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకోవాలమ్మా. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఇప్పుడు ఈ సంబంధించినటువంటి చూసుకుంటే గ్రహణం ఏర్పడుతున్నటువంటి సందర్భంలో అందరూ కూడా వీలైతే రావి చెట్టు దగ్గర కానీ, లేదా దేవాలయం మూసేసి ఉంటుంది కానీ దేవాలయ ప్రాంగణంలో కానీ, లేదా ఇంట్లోనైనా కానీ పట్టు స్నానం అనేటువంటిది చేయాలి. 9:57 కదమ్మా. 9:50 బాత్రూమ్కి వెళ్ళి స్నానం ఆచరించి తడి బట్టలతోనే వచ్చి చక్కగా మళ్ళీ పొడిగట్టలు కట్టుకొని దేవతా స్థానంలో దీపారాధన చేసుకొని చక్కగా గురుదేవులు ఇచ్చినటువంటి మంత్రము కానీ, కులదేవతా మంత్రము కానీ, లేదా విష్ణు సహస్రనామము, లలితా సహస్రనామము, శివ సహస్రనామము, గణపతి సహస్రనామము, ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవత యొక్క నామాలు అనేటువంటి చేయాలి. ఎందుకనంటే ఈ యొక్క సమయంలో రాక్షసుల యొక్క శక్తి అధికంగా ఉంటుంది, దేవతల శక్తి తక్కువగా ఉంటుంది. ఈ సందర్భంగా మీకు గమనించుకున్నట్లయితే దేవతల శక్తి ఎప్పుడైతే సన్నగిల్లుతుంటుందో ఆ దేవతకి నువ్వు మళ్ళీ శక్తిని ప్రసాదిస్తున్నావు జపం చేసి, తద్వారా నిన్ను ఆ దేవత గుర్తుపెట్టుకుంటుంది, అవసరమైన సందర్భంలో నిన్ను రక్షిస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకనే గ్రహణం రాజు సంబంధించి చేసేటువంటిది. దేవతల శక్తి తగ్గుతుంది కాబట్టి ఆ దేవతకి మాలిన్య దోషం ఏర్పడుతుంది కాబట్టి జపాలు చేసుకుంటారు. ఇవన్నీ కూడా సామాన్య ప్రజానికానికి తెలియవు కదా, కాబట్టి ఎట్లా పడితే అట్లా కామెంట్లు చేస్తుంటారు. అటువంటిది చేయాలమ్మా. మళ్ళీ విడుపు స్నానం 1:27 కాబట్టి 1:25 విడుపు స్నానం ఆచరించి తదనంతరం మళ్ళీ నిద్రపోవచ్చు, లేదా ఆ జపాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. తర్వాత తెల్లవారిన తర్వాత ఏం చేయాలి? ఈ తెల్లవారిన తర్వాత మళ్ళీ కాలకృత్యాదులన్నీ తీర్చుకొని ఇంట్లో దీపారాధన పూజాది కార్యక్రమాలు నిర్వహించుకొని అప్పుడు ఈ చంద్రుడికి సంబంధించి బియ్యము, రాహుకి సంబంధించి మినుములు అవన్నీ కూడా ఒక శ్వేత వస్త్రంలో పెట్టి, అలాగే కొన్ని నువ్వులు 100 గ్రాములు కానీ నువ్వులు కానీ పెట్టి, నల్ల నువ్వులు పెట్టి ప్రధానంగా ఒక కాంస్య పాత్ర కానీ, ఇత్తడి పాత్ర కానీ, లేదా మట్టి పాత్ర కానీ తీసుకొని అందులో వెండి సర్పబింబము, సూర్యబింబము, చంద్రబింబము వేసి అది మునిగేంత వరకు ఆవు నెయ్యి వేసి దాంట్లో అప్పుడు బ్రాహ్మణుని పిలిపించి కానీ, లేదా బ్రాహ్మణుని దగ్గరికి కానీ వెళ్ళి సంకల్ప ప్రకారం చెప్పుకొని, అప్పుడు సంకల్పం చెప్పుకొని గణపతి పూజ తీసుకొని అప్పుడు ఆ యొక్క పాత్రలో ఆవు నెయ్యితో నింపిన పాత్రలో మీ యొక్క ముఖబింబాన్ని చూసి, ఎవరికైతే దోషం ఉంటుందో ఆ యొక్క ముఖబింబం, లేదా కుటుంబ సభ్యులందరూ కూడా ఆ ముఖబింబం చూడవచ్చు. అందులో చూసి బ్రాహ్మణుడికి దానం ఇవ్వవచ్చు. చాలా చోట్ల కామెంట్ రూపంలో చూసింది ఏంటంటే ఆ బ్రాహ్మణుడు దానం తీసుకోవడానికి ఇష్టపడట్లేరండి అని అంటున్నారు. అటువంటి సందర్భంలో ఏం చేయాల్సింది ఏం లేదమ్మా. అందరూ ముఖబింబము చూసి ఆ యొక్క ఆవు నెయ్యిలో ఒత్తి వేసి ధ్వజస్తంభం దగ్గరనో, లేకపోతే రావి చెట్టు దగ్గరనో, లేదా మర్రి చెట్టు దగ్గరనో, లేదా మేడి చెట్టు దగ్గరనో వేసి వెలిగించి దీపం వెలిగించి వచ్చేస్తే సరిపోతుందమ్మా. అది సాధారణం, చాలు. తీసుకోవడానికి ఎవరు అవైలబుల్ లేకపోయినా మానవులుగా మీకు మీరుగా చేసుకునేటువంటి పరిహారం. అలాగే చాలా మందికి మంత్ర పరిహారం చేసుకుంటే బాగుంటుందని అన్నప్పుడు మన పీఠం ఆధ్వర్యంలో 8వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటలకి ఈ సంబంధించినటువంటి, అనగా 5 గంటలకి ఈ సంబంధించినటువంటి గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటి జరపబడతాయి. అనగా శ్రీ సూక్తము, దుర్గా సూక్తము, నమక పారాయణము, అలాగే చంద్రుడికి, రాహుకి, శనికి జపాలు, తదనంతరం ఈ సంబంధించినటువంటిది హోమాది కార్యక్రమాలు జరపబడతాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. రైట్, చాలా సంతోషం గురుగారు.
గ్రహణానికి సంబంధించిన ఇన్ఫర్మేషనే ఇవ్వకుండా దానికి సంబంధించిన రెమెడీ కూడా ఎలా చేసుకోవాలి, ఫ్యూచర్లో మనం ఎలా ప్రిపేర్డ్ అయి ఉండాలని కూడా వివరించారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.